మహబూబ్నగర్ జిల్లా కోస్గి మండలం మీర్జాపూర్ గ్రామంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మీర్జాపూర్ గ్రామంలో అంబదాస్ అనేటువంటి ఒక వ్యక్తి పైన తన సొంత సోదరుడు కొడుకు శివకుమారుడు దారుణానికి ఒడిగట్టాడు. నిన్న సాయంత్రం సమయంలో అంబదాసు తన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో ఒక్కసారిగా శివకుమారు కత్తితో అంబదాసుపై దారుణానికి ఒడిగట్టినటువంటి ఘటన మీర్జాపూర్ గ్రామంలో సంచలనంగా మారింది. ప్రస్తుతం మనం ఆ మీర్జాపూర్ గ్రామంలో అంబదాసు యొక్క ఇంటి దగ్గరనే ఉన్నాం. ఒక్కసారిగా అంబదాసుపై తన సోదరుడి యొక్క కొడుకు శివకుమార్ పెదనాన్న పెంచి పోషించినటువంటి పెదనాన్నపైనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు శివకుమార్. ఒక్కసారిగా కత్తితో అంబదాసుపై దాడి చేయడంతో ఒక్కసారిగా అంబదాస్ అక్కడికక్కడే కుప్పకూలిపోయినటువంటి ఘటన ఒక్కసారిగా అంబదాస్ యొక్క కుటుంబ సభ్యులు అటు గ్రామంలో విషాదాచారాలు అలుముకున్నాయి. గతంలో అసలు అంబదాసు పైన కూడా కక్ష పెట్టుకొని శివకుమారు తన యొక్క చెల్లెలు చనిపోవడంతో ఒక్కసారిగా కక్ష పెంచుకున్నాడు అంబదాసు పైన. కుటుంబంలో అంబదాసు చనిపోవడంతో ఆ యొక్క కుటుంబ సభ్యులు విచారణ ఛాయలు అలుముకున్నాయి. అసలు ఏం జరిగింది అనేటువంటి ఒక్క క్షణంలో కూడా అంబదాసు కుప్పకూలిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం మనము అంబదాసు ఇంటి దగ్గర ఉన్నాం. అంబదాసుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మన దగ్గర అందుబాటులో ఉన్నారు. గ్రామంలో కూడా చూస్తున్నాం. ఆ యొక్క అంబదాసు ఇంటి దగ్గర కూడా గ్రామానికి చెందినటువంటి మహిళలు, గ్రామానికి చెందినటువంటి ప్రజలు కూడా చాలా అసలు ఈ ఘటన అసలు ఏం జరిగింది అనేటువంటి ఆలోచనలను చూస్తే ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి అంబదాసు ఇంటి దగ్గర. ప్రస్తుతం మనం అంబదాసు ఇంటి దగ్గర ఉన్నాం. ఆ అంబదాసు సంబంధించినటువంటి సోదరి అంటే అంబదాసు అక్క మనకు అందుబాటులో ఉండి అంబదాసు అక్కతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్తి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, అసలు ఎట్లా జరిగింది దీని గురించి? సారు దూపైంది, శనకడ పొలంలో ఉన్నాడు. దూపైందని వచ్చి నీళ్ళు తాగి ఇట్లా ఇంట్లో కూర్చున్నాడు. కూర్చున్నాగానే ఎండకు జర అయిపోయి షుగర్ బీబీ లేకుండే వచ్చి ఇట్లా కూలపోయిన అట్లా కూర్చున్నాడు. కూర్చున్నాగానే ఎంత యామరిచ్చిండు. వచ్చి ఇట్లా ఎంత వేసిండు. ఎంత వేసేటోళ్ళ కల్లా యాత్ర మాత్రం బయటకు వచ్చిండు. బయటకు వచ్చినా బొలర పడ్డాడు. స్థిర కాలు మొక్కతా అంటే కూడా గడవకుండా అట్లే నరికి దానికి బండకు దాకుతా నరికి కొన్ని తీసేసిన ఇక అయిపోయా యాపినారు అనుకుంటే ఎవరికటి పోతాడంట. ఎవరు మగ పిల్లలు లేరు, ఆడపిల్లలు కూడా చూసారు. మన కర్మ మన చేతిలో వనుకున్న పెద్ద చేసి గింతలో ఉండవు. మన చేతులు ఎట్లా కాళ్ళు మొక్కుతారా అంటే కూడా అంగిడి ఉన్నప్పుడు ఎంత పాపం అనాలి. అంటే ఎందుకు శివకుమారు ఎప్పటి నుంచి ఈ అంబదాసు పైన ఎందుకు కక్ష పెంచుకున్నాడు? ఎందుకు పిల్ల గురించి నాయన ఏం పిల్ల చనిపోయా, పిల్లకు మీరే మందు పోసి చంపినాడు చెప్పి అన్న చేసాను దాచుకోవచ్చు. వాళ్ళు వదిలేసి ఆ పిల్లని ఏం దాయిందో ధర్మం పుణ్యం సాంకేతిక నాకు దానేస్తుంటారు బిడ్డలు ఉండయి. నేను కూడా అంగ అప్పుడప్పుడు వచ్చిన ఏమైంది అని పాలకరించిన దొడ్డికాయిందా అని తినమంటే వాంతికి వస్తుందా అని దాని పొట్టలు ఇస్తాం ఏమున్నది ధర్మం పుణ్యం సాంకేతిక నాయన. అంటే ఎప్పుడు అంబదాసు పైన దాడి చేసినప్పుడు అంబదాసు దగ్గర ఇంటి దగ్గర కానీ ఎవరన్నా పక్కన ఉన్నారా లేదా ఒక్కడే ఉన్నాడా అంబదాసు? ఏం తీసుకొని దాడి చేశాడు? నిన్ననా ఒక్కడే ఉన్నాడు. ఇక ఆయన పోయింది చేనికి దూపైంది అంటే ఆయన ఇంకొక ఆయనని పెట్టి నీళ్ళకి వచ్చిండు. నీళ్ళు దాగి ఇట్లా పక్కలో కూర్చున్నాడు కుర్చీ మీద. ఆ కుర్చీ మీద కూర్చొని ఇతర కుర్చీ మీదకి వెళ్ళేస్తే అట్లా పడంగానే బయటికి వెళ్ళి వచ్చిండు. వెళ్ళి వచ్చినాక ఇడవకుండా ఇష్టం వచ్చినట్టు నూకి వేసిండు పైన వేసిండు. బయటనేమో అసలు అంబదాసు అతనికి భూమి పంచాయతీలు ఉన్నాయి, గెట్టు పంచాయతీల వల్ల కొంతకాలంగా కక్ష పెంచుకొని ఇలా చేస్తున్నాడని చెప్పేసి బయట వినబడుతుంది. నిజమైన గెట్టు పంచాయతీనా లేదా ఇంకేదైనా సమస్యలు ఉన్నాయా? పంచాయతీ సారు పంచుకున్నారు ఎవరిదోళ్ళు అని వాళ్ళ నాయన చచ్చిపోయా కదా, పెద్దగా చేసే పిల్ల అట్లా అంటే చెప్పి కూడా కొంచెం అప్పు ఉన్నది కొంచెం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత నీ భూమి నీ తీసుకురా నాకు వద్దాన్ని కూడా ఇస్తే ఇంకో తమ్ముడు చేస్తున్నాను భూమి, ఇంకో వైపు చేస్తున్నాడు. పెద్దోడు ఇందే చేసుకుని భూమి లోపల ఏం లేదు. ఆ ఖర్చు పెట్టుకుని పని భూమి ఇవ్వడానికి వంచిచ్చిండు. ఓడే వంచిచ్చిండు. పెద్దోడు కదా అని అంత సాపు చేసి పంచిచ్చిండు. భూమిలో ఏమి లేదు. భూమి చూసుకొని తినాలి నారవాలి అంటే కూడా చేయలేదోడు. కన్నా కష్టం చేసి బొంబాయి పట్టణం చేసి బతికి వచ్చి గిరా చేసుకొని పిల్లల పైన మంటాడు ఒక్కడు చేసుకున్నాను చెప్పి పద్ధతికి చేసుకున్న కర్మకి ఎంత పని చేసి నిన్నాడు. అంబదాసుకు ఎంత భూమి ఉంది? వాళ్ళు ఎంతమంది అన్నదమ్ములు ఉంటారు? 5 ఎకరాలు ఉంటావా, 5 మంది.
అంటే ఈ ఈ ఈ భూమి పంచాయతీ అంతా కూడా గెట్టు పంచాయతీ కాకుండా మీ ఇంటి సమస్యకు సంబంధించినటువంటి ఆ పాప చనిపోవడం వ్యక్తిగతంగా పెట్టుకొని ఇదంతా చేశాడా? అదంతా అదే సార్, అదంతా అదే. భూమి ఏం లేదు, భూమి ఎవరిదోళ్ళకి అంచిచ్చిండు. ఒక్క భూమి కూడా అంగ మళ్ళా అని మొన్న కొంచెం అందరు మొత్తం 5 మందికి ఎవడే అందరికి పెట్టి 10 మంది నిలిచి పంచిండు. అంటే అంబదాసు పైన దాడి చేసినప్పుడు శివకుమారు అప్పుడు ఎవరు చూశారు? మొదటగా ఎవరు చూసి ఎవరికి చెప్పారు, ఏం చెప్పారు? అట్లా వేసినప్పుడా, అట్లా వేసినప్పుడు మా మర్దలు ఊళ్ళనిచ్చిండ్రు. ఆ పిల్ల అక్కడ నుంచి వచ్చింది. బావ చచ్చిపోయా మొత్తుకుంటాం. ఇంకో మా చెల్లెలు ఆమె ఊళ్ళని ఇచ్చిండ్రు. ఆ పిల్ల అన్న చచ్చిపోయా అంటారు అనుకుంటానే సాపట్లో కొట్టింది. ఆ ఫోన్లో ఇదైంది. ఆ ఫోన్లో ఇట్లా ఏడ్చింది. అట్లా వినిపిస్తుంది రాత్రి. 2-3 చూసిండ్రు. పోయినాక చూసిండ్రు వాళ్ళు కూడా వెయ్యాంగా చూసి పానముండంగా వచ్చి లేరు. గతంలో ఎప్పుడైనా వీళ్ళిద్దరి మధ్యలో శివకుమారు తర్వాత వాళ్ళ నాన్నగారికి కానీ మిగతా అన్నదమ్ములకు కానీ అంబదాస్కి కానీ గతంలో ఏమైనా గొడవలు జరిగినాయి? ఇట్లాంటి దీని విషయంలో మంచిగా ఉంటారు, ఏం లేదు, ఎవరిదోళ్ళు మంచిగానే ఉంది. కానీ గతాలంటే ఈ పిల్లల నుంచి వచ్చేది కొట్లారు సిద్ధి చేసి పంచుకుంది. మళ్ళీ వేరే భూమి కూడా ఇంత వచ్చేది, ఎత్తికింత ఆడింత అందరికి ఇది లేకుండా అందరు సమంగానే పంచుకుంది, ఎవరికి ఏమి లేకుండా. సో మరోవైపు కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు ఈ అంబదాసు పైన ఇట్లా దాడి చేయడం, పాశవికంగా ఇట్లా దారుణంగా ఒడిగట్టాడు అని చెప్తారు, మీరేం చెప్తారు? మేమేమి మా ఇంటి ముందరికి వెళ్ళి కత్తి తీసుకొని వచ్చిండ్రు. మేము అనుకున్నాం గాడ చెట్లు ఉండే కదా కొడతాడేమో అని మేము అనుకున్నాం. చంపుతాడని మాకు తెలియదు. ఇల్లు ఇట్లా లేనికి పోయిండ్రు. ఈడెవరు లేరు. ఇక ఆ ఇల్లు అయితే మూస ఉంది కదా అని మేము మా ఇంటికాడ పని చేసుకుంటా మేము అయినాము. మేము వచ్చి గిడ ఎవరో మొత్తుకుంటున్నారని వచ్చి చూస్తున్నా అంటే ఆయన అడ్డం పడ్డాడు. రక్తం పోతుంది. ఈ అంబులెన్స్కి ఫోన్ చేయగానే పానం పోయింది. అంటే ఈ శివకుమారు ఏం తీసుకొని దాడి చేశాడు అతని పైన? అది ఎరకల కొడవ సార్, ఎరకల కొడవలు కొనుక్కొచ్చిండంట, దాంతో నరికింది. గతంలో ఎప్పుడైనా వీళ్ళిద్దరి మధ్యన కొట్లాటలు జరిగేటివా? ఎప్పుడు లేదు సార్, ఈ మొన్ననే. ఈ గతం సంగతి అయితే మాకు తెలియదు. నిన్న చూసింది అయితే ఇది. ఇక గతంలో వాళ్ళు అన్నదమ్ములు వాళ్ళు ఏం చేసుకున్నారేమో మాకు తెలియదు సార్. కానీ బయట మాత్రము భూమి తగాదాల వల్లనే ఇలా జరిగింది, గెట్టు పంచాయతీల వల్లనే నాకు భూమి ఎక్కువగా వస్తుంది, నువ్వు ఎక్కువ తీసుకున్నామని చెప్పేసి బయట ప్రచారం నడుస్తుంది. దానివల్లనే ఇతను దాడి చేశాడు, కక్ష పెట్టుకుని దాడి చేశాడని చెప్పేసి చెప్తున్నారు. నిజమేనా అది కూడా? అది నిజం లేదు సార్, అన్ని కరెక్ట్ వంచిచ్చిండు. ఆ చెర్లకి వెళ్ళి పైప్ లైన్ కూడా తెచ్చిండు, అవి కూడా చూపిస్తాము. పైప్ లైన్ తెచ్చింది, అన్నీ తెచ్చిండు. లాస్ట్కి వస్తే ఇట్లా చేసింది సార్. సో ఇది ఒకసారి కూడా చూడొచ్చు, మనము విజువల్స్లో కూడా చూస్తున్నాము. ఇది పూర్తిగా అంబదాసు సంబంధించినటువంటి కుటుంబము. ఈ కుటుంబంలో తనకి కుమారులు కుమార్తెలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఒక్కసారిగా ఇంటి యజమాని ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృత్యువాత పడడంతో కూడా ఒక్కసారిగా మనము అసలు కుటుంబ సభ్యులు అసలు ఏం చేయలేనటువంటి పరిస్థితి, ఏం చెప్పలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ చూడొచ్చు మనం పూర్తిగా విజువల్స్లో అంబదాసు పైన దాడి జరిగినటువంటి ఘటనలో తన యొక్క కుమారుడు, చిన్న కుమారుడు ఒక్కసారిగా నిరుత్సాహపడిపోయాడు. అసలు ఏం చేయలేని పరిస్థితి, అసలు ఏంటి ఇట్లా పరిస్థితి, ఇలాంటి దారుణానికి ఒడిగట్టాడా అనేటువంటిది కూడా ఒక్కసారిగా ఊహించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా ఇంటి కుటుంబ పెద్ద మృత్యువాత పడడంతో కూడా ఒక్కసారిగా కుటుంబం మొత్తము చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి. అసలు ఎవరూ కూడా ఊహించలేనటువంటి సమయంలో, ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో శివకుమారు ఒక్కసారిగా అంబదాసు పైన దాడి చేయడం అనేది కూడా అసలు గ్రామంలో ఒక్కసారిగా అందరూ వ్యతిరేక నినాదాలు, వ్యతిరేక ధ్వనులు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఈ ఘటన చేసుకోలేదని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. అతను ఇలాంటి సమయంలో కూడా ఏం చేద్దాం అనేటువంటి ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం, ఒక్కసారిగా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు నాన్నగారికి నిన్న ఇలాంటి ఘటన చోటు చేసుకుంది, ఇలాంటి ఈ దీనిపైన ఏం చెప్పదలుచుకుని ఎవరన్నా చెప్పగలుగుతారా? 2 మాటలు ఏమన్నా? ఏమైంది నాన్నగారికి? ఎవరు ఏం చేశారు? ఏమన్నా తెలిసిందా మీకు? వాడు చేసిండు సార్, శివాడు. ఎప్పుడు అనుకోలేదు సార్ వాడు ఇట్లా అంటే మాట్లాడుకోం కానీ మరి ఇంత సంపుదడని అనుకోలేదు సార్. అంటే ఎప్పుడు చేశాడు ఈ శివ? ఎప్పుడు దాడి చేశారు? అప్పుడు ఆ సందర్భంలో నాన్న ఒక్కడే ఉన్నాడా, ఇంకా మన కుటుంబ సభ్యులు ఎవరు లేకున్నారా అక్కడ ఆ సమయంలో? ఒక్కడే ఉన్నాడు. మేము అందరం హైదరాబాద్లో ఉంటాం. మాకు అయిపోయిన తర్వాత కాల్ వచ్చింది, ఇట్లా ఆడొచ్చి కత్తితో పొడిచిండు అని కాల్ వచ్చింది.
మేము వెంటనే హైదరాబాద్ నుంచి వచ్చినాం వీటికి, అంతలోపే ప్రాణం వెళ్ళిపోయింది. హైదరాబాద్లో మీరు ఏం చేస్తుంటారు? నేను డేటా అనలిస్ట్. అంటే ఎందుకు నాన్నగారి మీద శివకుమార్ ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? అసలు ఏమన్నా పాతకంగా ఏమన్నా కక్ష పెట్టుకున్నాడా? ఏమన్నా తగాదాలు ఏమైనా ఉన్నాయా? భూమికి సంబంధించి ఇల్లుకు సంబంధించిన తగాదాలు ఏమైనా ఉన్నాయా? భూమికి సంబంధించి ఒక్క విషయం లేదు సార్. అన్నీ వాళ్ళు చిన్నప్పుడే వాళ్ళ ఫాదర్ మదర్ చనిపోయారు. మా డాడీ అందరితో పోరాడి లేదు మేమే పెంచుకుంటామని ముంబై తీసుకెళ్ళి ముంబైలో కూడా పెంచి పెద్ద చేసారు. దాని తర్వాత ముంబైలో హిందీ ఉండే, వాళ్ళకి హిందీ అర్థం కాలేదు. సో వాడేమన్నా హిందీ అర్థమవుతలే, నేను రిటర్న్ వచ్చేస్తా అని హైదరాబాద్ వచ్చేసిండు. హైదరాబాద్ వచ్చేసిన తర్వాత వాళ్ళ సిస్టర్ని కూడా తీసుకొచ్చేసిండు. ఆ తీసుకొచ్చేసిన తర్వాత ఇక వాళ్ళు ఇక్కడనే ఉన్నారు, మాకు వాళ్ళకి సంబంధం లేదు అసలు. ఈయనే వాళ్ళు వికారాబాద్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు, అక్కడనే ఉంటుండే. మేము వీడికి వచ్చిన తర్వాత ఒక 15 days ముందు ఇక అంటే మేము 2023లో ఇక్కడ వచ్చినాం అన్నట్టు, ఏదో ఎంగేజ్మెంట్ ఉండే అంటే ఏదో దాని గురించి వచ్చేసినాము. వచ్చిన తర్వాత ఆమె వచ్చింది, ఆమె వచ్చి ఇక్కడ పాయిజన్ తాగింది. అది పాయిజన్ ఎందుకు తాగింది, దేనివల్ల తాగింది అది ఎవరికి తెలియదు. ఆ విషయం మీద వాళ్ళు ఏమంటాడు, ఆమె మీ ఇంట్లో విషయం తాగింది మీ వల్లనే చనిపోయిందని ఆ కక్ష ఆమెకి. కానీ మా ఇంట్లో ఆమె తాగడానికి రీజన్ ఏముంది సార్, వచ్చి 15 days అయింది. వికారాబాద్ నుంచి వచ్చి మా ఇంట్లో 15 days చూడంగా ఒక 10 days 7 days అవుతుంది కావచ్చు. అంత లోపల ఆమె విషయం ఎందుకు తాగుతుంది? ఆ విషయం మీద గొడవ అయినండే, అప్పటి నుంచే మళ్ళీ మాట్లాడలేవు. ఇక ఇప్పుడు సడన్లీ ఇప్పుడు వచ్చి అదే కక్ష మీద ఇప్పుడు ఇదంతా చేసిండు. అంటే ప్రధానంగా ఈ యొక్క దాడిలో ఇలా క్రూరంగా ప్రవర్తించడం పట్ల అసలు మీకు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నాడు? ఇలాంటి ఘటన పట్ల ఒక్కసారిగా కుటుంబం పెద్ద పైన దాడి చేయడము, సొంత తమ్ముడు కొడుకే ఇలా చేయడానికి కారణము అసలు ఏంటి? ఎట్లాంటి ఏం కోరుకుంటున్నారు? ఏం కోరుకుంటాం సార్ అని ఎవరికి ఒక మాట అనేవాడు కాదు సార్. తన ఎప్పటికీ నేను ఎన్నిసార్లు చెప్పినాడు, ఒక్కడిని ఉండకు, నేను మధ్యలో వాడు డాడీ పైన ఉరితే నేను మధ్యలో పోతే నాకు అన్నాడు, అరే వాడు తనకి తల్లిదండ్రులు లేదురా, నువ్వెందుకు రా మధ్యలో పోతావు, నువ్వు ఊకు అసలు అని. నేను అన్నిసార్లు పోతే కూడా నన్ను పోనీయలేదు. వాడు అవారగంట కానీ తల్లిదండ్రులు లేదు, నువ్వు అందరు ఉండి నువ్వెందుకు మధ్యలో పోతావు అని నన్ను ఒక్క మాట నాకు అనలేదు. నేను ఎప్పటికీ అప్పుడు కూడా మా మమ్మీ పైన కాడు కొట్టనికి వచ్చిండు, అప్పుడు కూడా నన్ను ఒక్క మాట అనలేదు, నన్ను ఆపిండు. ఏమన్నాడు, వద్దు మనకు తప్పు లేదు అయినా కూడా వానికి తల్లిదండ్రులు లేదు, నువ్వు మనం ఏమన్నా అంటే మనకు పాపం తలుగుతాను, నువ్వు ఏం అననీయలేదు. ఇప్పుడు వాడే ఆయన చేతిలో చంపి. ఇది పరిస్థితి చూస్తున్నాం కదా. తండ్రి లేనటువంటి బాధను తల్లిదండ్రులుగా తన పెదనాన్న చూసుకొని తనకు ఆ కష్టాల్లో ఉన్నప్పుడు తన కొడుకులాగా చూసుకున్నటువంటి సొంత పెదనాన్నపైనే ఇలాంటి దారుణానికి పాల్పడాడు శివకుమారు. గతంలో తన సోదరి పైన తన సోదరి చనిపోవడానికి కారణమే తను అని చెప్పేసి ఎప్పటి నుంచో మనసులో ఒక కుట్ర పెట్టుకొని ఈ దారుణానికి ఒడగట్టాడు. కానీ ఎప్పుడు కూడా ఇలాంటి ఘాతుకానికి పాల్పడతాడని చెప్పేసి కూడా మేము ఎప్పుడూ ఊహించలేదని చెప్పేసి కూడా అంబదాసు కొడుకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా.